హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 7th క్లాస్లో ఉన్నటువంటి 4th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ మనము డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, లైన్స్ అండ్ యాంగిల్స్లో మనము డిస్కస్ చేసుకునే ముందు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలియాలి. ఫ్రెండ్స్, ఒకసారి అవి చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. పాయింట్ మనం ఇంగ్లీష్లో పాయింట్ అంటారు, తెలుగులో మనకు బిందువు అనేసి పిలుస్తారు. ఫ్రెండ్స్, దీన్ని మనము క్యాపిటల్ లెటర్స్లో సూచిస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా? అంటే ఏదైనా ఒక ప్లేస్ని మనము లొకేట్ చేయడానికి పాయింట్ అనేది యూజ్ చేస్తారు. అండ్ అనదర్ వన్ ఏంటంటే 2 పాయింట్స్తో అటాచబుల్గా ఉన్నటువంటి జాయినింగ్ అయినటువంటి ఒక ఈ లైన్ సెగ్మెంట్ అనమాట. దీన్ని ఏమంటారు? లైన్ సెగ్మెంట్ అంటారు. దీని తెలుగులో రేఖాఖండం అంటారు. ఫ్రెండ్స్, ఏమంటారు? తెలుగులో రేఖాఖండం అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే 2 పాయింట్స్తో అటాచబుల్గా ఉంటుంది కాబట్టి అది ఏబి బార్ అనమాట. అంటే ఈ విధంగా మనము లైన్ సెగ్మెంట్ని లొకేట్ చేస్తాం. అంటే ఒక 2 బిందువుల మధ్య దూరాన్ని, అంటే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని తెలపడానికి ఇటువంటి లైన్ సెగ్మెంట్స్ని మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే లైన్ అనేది ఎండింగ్ పాయింట్స్ ఉండవు. ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ సెగ్మెంట్కి ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ లైన్కి అనేది ఎండింగ్ పాయింట్స్ ఉండవు. దీన్ని లైన్ ఎలా డినోట్ చేస్తారంటే ఏబి పైన యారో మార్క్స్తో 2 యారో మార్క్స్తో ఇలా డినోట్ చేస్తారు. దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే రేఖ అంటారు. ఫ్రెండ్స్, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ వన్ రే, అంటే దీన్ని కిరణం అంటారు. ఫ్రెండ్స్, దీన్ని తెలుగులో కిరణం అంటారు. దీన్ని ఏ విధంగా లొకేట్ చేస్తారంటే ఓఏ, అంటే పాయింట్స్ మనం లొకేట్ చేసుకున్నట్లయితే ఓఏ రే, అంటే ఓఏ పైన ఒక యారో మార్క్ పెడతారు. ఓకేనా ఫ్రెండ్స్? రే అవుతుంది. అండ్ అనదర్ వన్ ఏంటంటే 2 లైన్స్తో ఒక పాయింట్తో అటాచబుల్గా ఉన్నటువంటి ఈ ఏరియాని ఏమంటారంటే యాంగిల్ అంటారు. ఫ్రెండ్స్, ఓకేనా? యాంగిల్ అంటారు. ఆటోమేటిక్గా మనము ఈ 2 లైన్స్ అటాచబుల్గా మెర్జ్ అయిన ప్లేస్ని ఓగా తీసుకుంటే, ఇటు పైన ఏగా తీసుకుంటే, ఇక్కడ బిగా తీసుకుంటే, ఇక్కడ యాంగిల్ ఓగా తీసుకోవచ్చు, యాంగిల్ ఏఓబిగా రాయొచ్చు, మనం యాంగిల్ బిఓఏగా కూడా మనము మెన్షన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ప్లేస్ని ఏమంటారంటే యాంగిల్ అంటారు. దీని తెలుగులో ఏమంటారంటే కోణం అంటారు. ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ 2 లైన్స్ ఈ విధంగా ఎం అనే 2 లైన్స్ అనేవి ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, వీటిని తెలుగులో ఏమంటారంటే ఖండన రేఖలు అంటారు. ఫ్రెండ్స్, ఏమంటారు? ఖండన రేఖలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ ఏంటంటే 2 లైన్స్ మనకు ఇంటర్సెక్టింగ్ అయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్? 2 లైన్స్ మనకు ఇంటర్సెక్టింగ్ అయ్యాయి కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. దీన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా 2 లైన్స్ కరెక్ట్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సమ్ యాంగిల్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. బట్ అదే యాంగిల్ కరెక్ట్గా 90 degrees యాంగిల్తో మెర్జ్ అయ్యాయి అనుకోండి, అంటే ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? 2 లైన్స్ అనేవి 90 degrees యాంగిల్తో ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాటిని ఏమంటారంటే లంబరేఖలు అంటారు. ఏమంటారు? లంబరేఖలు అంటారు. ఇంగ్లీష్లో అయితే పెర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. ఓకేనా? పెర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. వీటిని మనము ఇంగ్లీష్లో ఈ గుర్తుతో సూచిస్తారు. ఫ్రెండ్స్, మనం టీని తిరిగేస్తే ఎటువంటి ఆకృతి ఏర్పడుతుందో ఆ గుర్తుతో సూచిస్తారు. సపోజ్ ఇది ఎల్, ఇది ఎం అనుకోండి. ఈ 2 రేఖలు మనము ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఎం పెర్పెండిక్యులర్ ఎల్గా మనము మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా నెక్స్ట్ ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇవి లంబంగా, అంటే 90 degrees యాంగిల్ ఏర్పరుస్తూ, రైట్ యాంగిల్ని ఏర్పరుస్తూ ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి వీటిని ఏమన్నారు? లంబరేఖలు అంటారు. అదే కనుక అసలు అటాచబుల్ కానివి
నాన్ ఇంటర్సెక్టింగ్ అంటే అటాచబుల్ కాకుండా ఉన్నటువంటివి వీటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు ఫ్రెండ్స్. వీటిని తెలుగులో సమాంతర రేఖలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. వీటికి ఎగ్జాంపుల్గా మనము రైల్వే ట్రాక్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు కిటికీలో ఉండే ఓచలు ఒక ఆర్డర్లో ఉంటాయి కాబట్టి అవి ఖండించుకో కాబట్టి ఆటోమేటిక్గా వాటిని కూడా మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వీటిని మనము ప్యారలల్ అంటే ఈ గుర్తుతో చూచేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఎల్ అనే రేఖ, ఇది ఎం అనే రేఖ అనుకోండి. ఎల్ ప్యారలల్ ఎం అనిగా పిలుస్తారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఎల్ ప్యారలల్ ఎంగా పిలుస్తారు. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే పాయింట్ని ఏదైనా లొకేషన్ని లొకేట్ చేయడానికి ఉపయోగిస్తారు. క్యాపిటల్ లెటర్లలో సూచిస్తారు. లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దాన్ని తెలుగులో రేఖాఖండం అంటారు. దాన్ని ఈ విధంగా డినోట్ చేస్తారు. నెక్స్ట్ లైన్. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండవు ఫ్రెండ్స్. ఎక్స్పెక్టబుల్ అనమాట. అంటే ఎంత దూరాన్నైనా ఈ లైన్ మనము పొడిగించుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎలా సూచిస్తారంటే ఏబి పైన ఈ గుర్తుతో సూచిస్తారు. దీన్ని లైన్ అనేసి అంటారు. రే అంటే కిరణము. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు అనమాట. ఆటోమేటిక్గా దీన్ని ఎలా సూచిస్తారంటే ఓఏ రే. దీన్ని యాంగిల్ అనమాట. 2 సైడ్స్ ఇక్కడ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. దీన్ని అనమాట యాంగిల్ ఓగా గాను, యాంగిల్ ఏఓబిగా గాను, యాంగిల్ బిఓఏగా గాను సూచిస్తారు. దీన్ని తెలుగులో ఏమంటారు? కోణం అంటారు. నెక్స్ట్ ఖండన రేఖలు. 2 లైన్స్ అనమాట ఇంటర్సెక్టింగ్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఖండన రేఖలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. అదే కనుక అదే 2 లైన్స్ మనకు రైట్ యాంగిల్ ఏర్పరుస్తూ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, వాటిని లంబరేఖలు అంటారు. అంటే లంబకోణం ఏర్పడింది కాబట్టి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? పెర్పెండిక్యులర్ లైన్స్ అంటారు అనమాట. ఎం పెర్పెండిక్యులర్ టు ఎల్, లేదంటే ఈ సైడ్ నుంచి చూస్తే ఎల్ పెర్పెండిక్యులర్ టు ఎం అనమాట. ఓకేనా. ఎల్ పెర్పెండిక్యులర్ టు ఎంగా కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఆ 2 రేఖలు ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వవు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ 2 రేఖలు ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ప్యారలల్ లైన్స్ అంటారు. వీటిని మనం ఏ గుర్తు సూచిస్తామంటే ఎల్ ప్యారలల్ ఎం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, యాంగిల్స్ కాన్సెప్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మనం యాంగిల్స్ని దేంతో కొలుస్తారో? ప్రొటెక్టర్తో కొలుస్తారు. దాన్ని ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు పాయింట్గా తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? 0 డిగ్రీ యాంగిల్ అవుతుంది. స్ట్రైట్గా తీసుకుంటే ఇది 90 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 180 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. ఇది అనదర్ వన్ 90, 180, ఆల్మోస్ట్ ఇది 270 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. టోటల్గా సర్కిల్ టోటల్ చేస్తే అగైన్ 360 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు 0 డిగ్రీ యాంగిల్ని మనము జీరో యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. 90 డిగ్రీస్ యాంగిల్ని మనము రైట్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. 180 డిగ్రీస్ యాంగిల్ని మనము స్ట్రైట్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా మనము ఈ 360 డిగ్రీస్ యాంగిల్ని ఏమంటారంటే కంప్లీట్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. కంప్లీట్ యాంగిల్ అంటారు. ఇక్కడికి మనకి ఈ మధ్యలో 0 డిగ్రీస్ ఉంటే జీరో యాంగిల్, 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్, 180 డిగ్రీస్ ఉంటే స్ట్రైట్ యాంగిల్, ఆల్మోస్ట్ టోటలీ ఫిల్ అయ్యి 360 డిగ్రీస్ ఉంటే కంప్లీట్ యాంగిల్ అంటారు. మధ్యలో 0కి 90కి మిడిల్ ఆఫ్లో ఉన్నటువంటి ఈ యాంగిల్ ఏమంటారంటే ఎక్యూట్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఏరియాలో ఉన్నది. ఓకేనా. ఈ ఏరియాలో ఉంది 90 to 180 మిడిల్ ఆఫ్లో ఉన్నటువంటి యాంగిల్ని ఏమంటారంటే అబట్యూజ్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా టోటలీ 180 నుండి 360 టోటలీ ఈ యాంగిల్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనకు కొన్ని కోణాలను మనం చెప్పవచ్చు అనమాట, యాంగిల్స్ని. ఓకేనా, డినోట్ చేయొచ్చు.
ఒకసారి మనము ఆర్డర్ వైజ్గా చూడండి. 0 అంటే 0 యాంగిల్, 0కి 90కి మధ్యలో ఉంటే ఎక్యూట్ యాంగిల్, 90 ఉంటే రైట్ యాంగిల్, 90కి 180కి మిడిల్ ఆఫ్లో ఉంటే అబట్యూజ్ యాంగిల్, 180 డిగ్రీస్ ఉంటే స్ట్రైట్ యాంగిల్, 180 to 360, 180 to 360, ఇక్కడ 270 మైనస్ చేసాను ఫ్రెండ్స్. 180 to 360 మధ్యలో ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్, 360 డిగ్రీస్ ఉంటే కంప్లీట్ యాంగిల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మనము నోట్ చేసుకున్నట్లయితే చూడండి. జీరో డిగ్రీస్ 0 యాంగిల్, దీన్ని మనము తెలుగులో శూన్య కోణం అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? 0 నుంచి 90, 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉన్నదాన్ని ఏమంటారు? ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్యూట్ యాంగిల్ అంటారు. దీన్ని మనము తెలుగులో అల్పకోణం అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని మనం తెలుగులో అల్పకోణం అంటారు. చూడండి, అదే కనుక 90 డిగ్రీస్ ఉంటే దీన్ని మనము ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అంటారు. ఏమంటారు? రైట్ యాంగిల్ అంటారు. దీన్ని తెలుగులో లంబకోణం అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అదే కనుక 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ, దాన్ని ఏమంటారంటే అబట్యూజ్ యాంగిల్ అంటారు. దీన్ని మనము తెలుగులో ఏమంటారంటే అధిక కోణం అంటారు. ఏమంటారు? అధిక కోణం అంటారు. అదే కనుక 180 డిగ్రీస్ ఉంటే దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. దీన్ని తెలుగులో సరళ కోణం అంటారు ఫ్రెండ్స్. ఏమంటారు? సరళ కోణం అంటారు. అదే కనుక 180 నుంచి 360 మిడిల్ ఆఫ్లో ఉన్నదాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అయితే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని తెలుగులో మనకు పరావర్తన కోణం అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? పరావర్తన కోణం అంటారు. ఓకేనా? అదే కనుక 360 డిగ్రీస్ టోటల్, దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ యాంగిల్ అంటారు. దీన్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే సంపూర్ణ కోణం అంటారు తెలుగులో. ఏమంటారు? సంపూర్ణ కోణం అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మీరు చూసినట్లయితే 0 డిగ్రీ యాంగిల్ని మనం 0 యాంగిల్ అనొచ్చు, శూన్య కోణం. 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఈ కండిషన్ తెలుపుతుంది కాబట్టి దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు, అల్పకోణం అంటారు. 90 డిగ్రీస్ ఉన్న దాన్ని రైట్ యాంగిల్ అంటారు, లంబకోణం అంటారు. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ అబట్యూజ్ యాంగిల్ అంటే అధిక కోణం అంటారు. 180 డిగ్రీస్ ఉన్న దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు, దాన్ని సరళ కోణం అని పిలుస్తారు. 180 డిగ్రీ కంటే ప్లస్ ఉండాలి, 360 కంటే మైనస్ ఉండాలి, అటువంటి ఆ యాంగిల్ని ఏమంటారు? రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు, పరావర్తన కోణం. 360 డిగ్రీస్ అంటే కంప్లీట్ యాంగిల్, సంపూర్ణ కోణం. ఒకసారి మీరు ఈ పిక్చర్ని చూసుకున్నట్లయితే ఈజీగా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? 0 యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, దట్స్ ఆల్. ఓకేనా? ఈ విధంగా సింపుల్గా మీరు ఈ కోణాల కాన్సెప్ట్ని కూడా ఈ టాపిక్లో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ వన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే పూరక కోణాలు అంటారు. ఏమంటారు? పూరక కోణాలు అంటారు ఫ్రెండ్స్. ఒకసారి మనము పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయిందనుకోండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే కండిషన్ యొక్క అర్థం ఏంటి? The sum of two angles equal to 90 degrees. Then the angles are called complementary angles. Okay na friends? The sum of two angles equal to 90 degrees. The angles is also called as complementary angles. అంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇక్కడ మీరు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ 90 డిగ్రీస్ కదా, 30 డిగ్రీస్ యొక్క
కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ 30 ఉంటే ఇది 90 రావాలి. ఆటోమేటిక్గా 90 మైనస్ 30 అవుతుందా కదా ఫ్రెండ్స్. అంటే ఆటోమేటిక్గా 30 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది. అంటే 30 + 60 ఎంత అవుతుంది, 90 కాబట్టి. ఓకేనా. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఏం చేశారు, 90 మైనస్ 30 చేశారనమాట. ఓకేనా. ఆటోమేటిక్గా 60 వచ్చింది. అంటే 30 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 60 డిగ్రీస్ అనమాట. అంటే ఎక్స్ డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 90 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే మీరు చాలు. అంటే ఎక్స్ డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌట్ వచ్చింది అనుకోండి, 10 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏదమ్మా అంటే 90 మైనస్ 10 అంటే ఎంత అవుతుంది, 80 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా. 10 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ 10 ఎంత, 80 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్ మనము డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్స్. ఏంటి ఫ్రెండ్స్, సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ మనం తెలుగులో ఏమంటారంటే సంపూరక కోణాలు అంటారు. ఏమంటారు, సంపూరక కోణాలు అంటారు. సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, సేమ్ కాన్సెప్ట్. కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ ప్లస్ అయితే ఎంత అవ్వాలి, 90 అవ్వాలి. అదే కనుక మనకు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ మనకు ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. 2 యాంగిల్స్ సమ్ చేస్తే ఎంత అవ్వాలి మనకు, 180 డిగ్రీస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ డైరెక్ట్ తీసుకుందాం. ఎక్స్ డిగ్రీస్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ కావాలంటే ఏమవుతుంది, 180 మైనస్ 60 హౌ మచ్, 120. ఒకసారి అవుతుందో కదా చెక్ చేయండి. 60 + 120 హౌ మచ్, 180. అంటే 2 యాంగిల్స్ సమ్ చేయడం వల్ల 180 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా 60 డిగ్రీస్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 120 అవుతుంది. 120 డిగ్రీస్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ 60 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ విధంగా సప్లిమెంటరీ యాంగిల్స్ మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 యాంగిల్స్ సమ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఆ 2 యాంగిల్స్ ఏమంటారు, ఒకదానికొకటి సంపూరక కోణాలు అవుతాయి, అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ ఈ యాంగిల్ ఏకి సప్లిమెంటరీ యాంగిల్ యాంగిల్ బి అవుతుంది, యాంగిల్ బికి సప్లిమెంటరీ యాంగిల్ యాంగిల్ ఏ అవుతుంది. ఎందుకంటే 2 యాంగిల్ ఈ 2 యాంగిల్స్ సమ్ చేయడం వల్ల ఎంత వచ్చింది, 180 వచ్చింది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, కాంజుగేట్ యాంగిల్స్. ఏమంటారు, కాంజుగేట్. కాంజుగేట్ యాంగిల్స్ అంటే సింపుల్ ఫ్రెండ్స్. దీన్ని మనకు సేమ్ దీన్ని ఏమంటారంటే మనకు 90 డిగ్రీస్ అంటే పూరక కోణాలు, 180 అంటే సంపూరకాలు. కాంజుగేట్ అంటే సంయుగ్మ కోణాలు. తెలుగులో ఏమంటారు, సంయుగ్మ. టూ యాంగిల్స్ మనము సమ్ చేస్తే ఎంత రావాలి, 360 డిగ్రీస్ రావాలన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఎక్స్ డిగ్రీస్ యొక్క కాంజుగేట్ యాంగిల్ ఏమవుతుంది, 360 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 2 యాంగిల్స్ సమ్ చేస్తే 360 డిగ్రీస్ వచ్చాయి అనుకోండి. ఇక్కడ యాంగిల్ ఏ యొక్క కాంజుగేట్ యాంగిల్ యాంగిల్ బి అవుతుంది, యాంగిల్ బి యొక్క కాంజుగేట్ యాంగిల్ యాంగిల్ ఏ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 110 డిగ్రీస్ ప్లస్, ఇప్పుడు చూడండి దీనికి ఎంత కలిపితే మనకు 360 డిగ్రీస్ వస్తుంది చూడండి, 0, 5, 2. అంటే 110 డిగ్రీస్కి 250 డిగ్రీస్ కలిపితే మనకు 360 డిగ్రీస్ వచ్చింది. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, 110 డిగ్రీస్ యొక్క కాంజుగేట్ యాంగిల్ ఎంత అవుతుంది, 150 అవుతుంది, 250 అవుతుంది. ఈ 250 యొక్క కాంజుగేట్ యాంగిల్ 110 అవుతుంది. ఆ విధంగా ఎక్స్ డిగ్రీస్ యొక్క కాంజుగేట్ యాంగిల్ ఏమవుతుంది, 360 మైనస్ ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు 110 డిగ్రీస్ యొక్క కాంజుగేట్ యాంగిల్ ఏమవుతుంది, 360 మైనస్ 110 అంటే ఎంత వచ్చింది, 250 వచ్చినట్లే. ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనకు
కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్స్ కూడా మనము డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పెయిర్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట. వీటిని మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 లైన్స్తో ఒక యాంగిల్ ఏర్పడుతుంది. మనకు యాంగిల్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మరొక యాంగిల్ ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ x డిగ్రీస్, ఇక్కడ y డిగ్రీస్, ఇక్కడ 0 అనే పాయింట్ ఉంటుంది. ఈ విధంగా A, B, Cని మనం లొకేట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ AOB ఈక్వల్ టు y డిగ్రీస్, యాంగిల్ BOC ఈక్వల్ టు x డిగ్రీస్. ఓకేనా ఫ్రెండ్స్. AOB ఈక్వల్ టు y డిగ్రీస్, BOC ఈక్వల్ టు x డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్కి చూడండి ఫ్రెండ్స్, OB అనేది కామన్ ఆర్మ్ అంటే ఉమ్మడి భుజం అనమాట. పాయింట్ అనేది O అనేది కామన్ వెర్టెక్స్ అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ని ఏమంటారు, వెర్టెక్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎక్స్ యాంగిల్కి వై యాంగిల్కి కామన్గా OB రే ఉంది, అదేవిధంగా కామన్ పాయింట్ O ఉందన్నమాట. ఈ విధంగా కామన్ పాయింట్ కామన్ వెర్టెక్స్ అంటారు ఫ్రెండ్స్. కామన్ ఆర్మ్ తో అటాచబుల్గా ఉన్నటువంటి యాంగిల్స్ని ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. కామన్ వెర్టెక్స్ అంటే కామన్ ఆర్మ్ విత్ 2 యాంగిల్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ 2 యాంగిల్స్ని ఏమంటారు, అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ కోణాలు, ఇక్కడ కోణం, ఇక్కడ కోణం, ఇక్కడ కోణం, ఇక్కడ కోణం, ఇక్కడ కోణం, ఇక్కడ కోణం. ఆ విధంగా చూసినట్లయితే దీని 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 1, 2కి కామన్గా ఉండే లైన్ ఇది, పాయింట్ ఇది, కాబట్టి 1, 2లు అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అనదర్ 2, 3లు కామన్గా ఉండే లైన్ ఇది, 2, 3 అనేది అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. కానీ 2, 4 అనేవి అడ్జసెంట్ యాంగిల్స్ అవ్వవు. ఎందుకంటే 2కి 4కి పాయింట్ అనేది ఒకటే, బట్ కామన్గా ఉండే ఆర్మ్స్ లేవు, అంటే ఉమ్మడి భుజాలు లేవు, కాబట్టి ఆటోమేటిక్గా 2, 4 అనేది ఏటవుతుంది, అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి కావు. 1, 2లు అవుతాయి, యాంగిల్ 2, 3లు అవుతాయి, కానీ 2, 4లు అవ్వన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జసెంట్ యాంగిల్స్ మనం తెలపవచ్చు. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే కామన్ పాయింట్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి, అంటే ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి బిందుతో అటాచబుల్గా ఉన్నటువంటి 2 కోణాలను ఏమంటారు, ఆసన కోణాలు అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, లీనియర్ పెయిర్. ఏంటి ఫ్రెండ్స్, లీనియర్ పెయిర్ అంటే రేఖీయ ద్వయం. సింపుల్గా మనం చెప్పాలంటే అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ చేస్తే, అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ వాల్యూ ఎంత అవ్వాలి, 180 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్గా 2 యాంగిల్స్ని ఏమంటారంటే లీనియర్ పెయిర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 180 డిగ్రీస్ అవ్వాలంటే మనకు తెలిసిందే ఏంటి అవ్వాలి, లైక్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మాదిరిగా ఉండేది 180 డిగ్రీస్. ఇందులో మనకు అడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలంటే ఇలా లైన్ గీసిన ఈ యాంగిల్ ఏమవుతాయి, లీనియర్ పెయిర్ అవుతుంది అనమాట. బోత్ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఎందుకు, కామన్ ఆర్మ్ ఉంది, కామన్ పాయింట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, కామన్ ఆర్మ్ ఉంది, కామన్ పాయింట్ ఉంది, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి, మళ్ళీ 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే స్ట్రైట్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి. ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ని ఏంటంటారంటే రేఖీయ ద్వయం అంటారు. అంటే దీన్ని ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్లో లీనియర్ పెయిర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 డిగ్రీస్ ఉందనుకోండి, 60 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. ఆ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్లీ
ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 2 లైన్స్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ 2 యాంగిల్స్ని ఏమంటారు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఈ యాంగిల్ని ఏమంటారు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ యాంగిల్ని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము ఈ కాన్సెప్ట్ని మనం క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.